అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతా ఉంది. పంచముఖ వ్యూహంలో నంబర్ 1, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు విడమర్చి చెప్పడం. నంబర్ 2, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విడమర్చి చెప్పడం. నంబర్ 3, 2004 నుంచి 2014 వరకు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన ప్రయోజనాలు, మేలు గురించి చెప్పడం. 4వది, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుంది అని చెప్పడం. 5వది, పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడం. ఈ పంచముఖ వ్యూహంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇందులో బీజేపీకి సంబంధించి ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పులు ఎంత అనేది విడమర్చి చెప్పడం. 2వది, ప్రభుత్వ రంగ సంస్థలను వీటిని తెగ గత ప్రభుత్వాలు సంపాదించిన ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను మోడీ ప్రభుత్వము అయిన కాడికి అమ్మేస్తూ ఉంది, దేశాన్ని అమ్మేస్తూ ఉంది, ఇండియా ఈజ్ ఫర్ సేల్ అనే విధంగా దాన్ని విడమర్చి చెప్పడం. 3వది, జీడిపి, జీ అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్, వీటి ధరలు గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్పడం. 4వది, నిరుద్యోగ సమస్య. 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయలేదు. కాబట్టి ఇటువంటి విషయాల మీద చెప్పడమే కాకుండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.